హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్స్కి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ని విడుదల చేయనున్నట్లు మంత్రి సీతక్క గారు నిన్నటి రోజున తెలపడం జరిగిందండి. అంగన్వాడీ పోస్టులు త్వరలో భర్తీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త పత్రికాముఖంగా రావడం జరిగింది. కానీ నోటిఫికేషన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేసి క్లారిటీ అయితే లేదనమాట. ఇక్కడ ఈ న్యూస్లో త్వరలోనే అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు గౌరవ మంత్రి సీతక్క గారు చెప్పినటువంటి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. నిన్నటి రోజున మంత్రి గారు వచ్చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం అయితే జరిగింది. మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పనితనాన్ని మెరుగుపరచడానికి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు వచ్చేసి త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామనేసి తెలపడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈసారి అంగన్వాడీ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ అర్హతను అయితే పెట్టనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. వేకెన్సీస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 14,000కు పైగానే ఉన్నాయండి. 14,236 ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. అన్ని జిల్లాల్లో కూడా ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయండి. కేవలం మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పత్రికాముఖంగా ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు అనేసి ఒక వ్యాసం అయితే ప్రచురించడం జరిగిందనమాట. నిరుద్యోగులు అందించినటువంటి ఒక వ్యాసాన్ని ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ఇందులో ఇచ్చారనమాట. త్వరలోనే అంటే రాబోయే ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్ 2వ తారీఖున 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి నిరుద్యోగి కోరుతున్నటువంటి సమాచారం అయితే ఇందులో రావడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి 4,000 ఇవ్వాలనేసి కూడా కోరుతూ ఈ సమాచారం అయితే ఇందులో ఉందన్నమాట. పూర్తి వివరాలు చూసుకుంటే, మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రం. కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కనిపిస్తాయి. నీళ్లు, నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కోలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తుందని, గొప్పగా బతుకుతామని విద్యార్థులు తమ జీవితాలను లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఆ త్యాగాల పునాదులపై తెలంగాణ పురుడు పోసుకున్నది అనేసి ఇక్కడ చాలా వరకు వ్యాసం అయితే ఉందన్నమాట. నిరుద్యోగి రాసినటువంటి వ్యాసం అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఇక చివరిగా వచ్చేసి ఏం కోరుతున్నారంటే ఇక్కడ చూడొచ్చు మీరు, తక్షణమే జూన్ 2న 2 లక్షల ఉద్యోగాలతో చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి. అలాగే నిరుద్యోగ భృతి 4,000, జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. అలాగే ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకి శిక్షణ ఇవ్వాలి. ప్రైవేట్ ఉద్యోగాలలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకి దక్కినప్పుడే అమరవీరులు కన్న కలలు సాకారం అవుతాయనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలనేసి కోరుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జాబ్ క్యాలెండర్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తామనేసి తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 20,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉంది. జూన్ 2వ తారీఖున విడుదల చేస్తారా లేదా మరికొంత సమయం పడుతుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట.
ఫ్రెండ్స్, ఇవి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.